అండి అందరు ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వెల్కమ్ టు శశి అంజీ వ్లాగ్స్ అండి. ఈ వ్లాగ్ వచ్చేసి థర్స్డేది అండ్ ఫ్రైడేదండి. చాలా రోజులైంది వీడియోస్ పెట్టక, లాంగ్ వీడియోస్. మరొక లాంగ్ వీడియో అయితే మీ ముందుకు వచ్చేసినానండి. ఇట్లే సపోర్ట్ చేయండి. దోశకైతే నానబెట్టుకుంటున్నానండి బియ్యము. స్టోర్ బియ్యం అండి. 4 గ్లాసుల స్టోర్ బియ్యానికి 1 గ్లాస్ మినపప్పు వేసుకొని, హాఫ్ గ్లాస్ శనగపప్పు వేసుకొని, కొద్దిగా మెంతులు వేసుకుంటానండి. నేనైతే ఈ ప్రాసెస్లో వేసుకుంటానండి. దోశకు ఒక్కొక్కరు ఒక రకంగా వేసుకుంటూ ఉంటారు కదండి. నేనైతే ఇలానే వేసుకుంటాను. ఇంకా స్టోర్ బియ్యం కాబట్టి దుమ్ము ఎక్కువ ఉంటుందండి, డస్ట్ అట్లా. అందుకనే బాగా ఒక 3 టైమ్స్ 4 టైమ్స్ అట్లయితే వాష్ చేసేసుకొని మంచి వాటర్ అయితే వేసేసుకొని పక్కన పెట్టుకున్నానండి. కొందరు స్టోర్ బియ్యం అంటారు, మా సైడ్ అయితే స్టోర్ బియ్యం అంటారు, కొందరు దొడ్డు బియ్యం అంటారండి. అయితే పిండి కొట్టేసుకొని పక్కన పెట్టుకున్నానండి. ఇంకా మార్నింగ్ బయట అయితే ఊడ్చేసుకొని ముగ్గు అయితే పెట్టేసుకున్నానండి. ముగ్గులు షార్ట్ వీడియోస్ పెడుతుంటానండి, చూడండి, సపోర్ట్ చేయండి. ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఇంకా దోసపిండి అయితే పక్కన పెట్టేసినానండి. ఇంకా చట్నీకి అయితే ప్రిపేర్ చేసిన పల్లీ చట్నీ అయితే చేసేసినానండి. పిల్లలకు చల్లగా ఉంది కదా అని హాట్ వాటర్ అయితే పెట్టేసి బాటిల్కి అయితే నింపేసినానండి. ఇంకా పక్కన పెట్టేసిన దోశ పిండి అయితే తీసేసి ఎంత కావాలో మాకు సరిపడంత తీసేసుకొని ఇంకా ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటానండి. ఇంకా తర్వాత పిండి అయితే తీసేసుకొని కొద్దిగా సాల్ట్, కొద్దిగా సోడా అయితే వేసేసుకొని దోశలు అయితే వేసేస్తానండి. మీరు ఇలానే చేస్తారా అండి? ఒక 3 డేస్ అట్లా చేసుకుంటే చాలా బాగుంటుంది కదా, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు దోశలు అయితే అనేసి నేను 2 డేస్ 3 డేస్ అలా వస్తాయండి నాకు దోశ పిండి. ఇంకా పిల్లలు దోశలు ఇడ్లీలు అయితేనే బాగా ఇష్టంగా తింటారండి. మా పిల్లలు పూరి అయినా తింటారు, చపాతీ అయినా తింటారు, కానీ ఉప్మా అనేసరికి పేచి పెడతారు, తిననంటారు. మీ పిల్లలు కూడా ఇంతేనండి, ఇష్టంగా దోశలే తింటారా? మా పిల్లలు అయితే ఇష్టంగా దోశలే తింటారండి. గుజ్జు వేసినా కూడా దోశ అంటే విసుగు లేకోకుండా తినేస్తారు మా పిల్లలు అయితే. ఇదా మమ్మీ అదా మమ్మీ అనుకోకుండా మా పిల్లలు అయితే ఇష్టంగా తింటారు దోశలు. ఇంకా పిల్లలకైతే దోశలు వేసేసినానండి. రెడీ అయి కూర్చున్నారు, తిని ఇంకా స్కూల్కి వెళ్ళడమే. ఇంకా మధ్యాహ్నానికైతే క్యారెట్ రైస్ అయితే చేద్దామని రైస్ అయితే ఉడికించి పక్కన పెట్టుకున్నానండి. ఆ తర్వాత కడాయిలో అయితే ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసేసుకొని బాగా వేగిన తర్వాత తుడుము పెట్టుకున్న క్యారెట్ను ఒక 2-3 తీసుకున్నానండి. క్యారెట్ అయితే చిన్నగా తుడుము పెట్టి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి, పచ్చి వాసన పోయేంత వరకు. ఫ్రై అయిన తర్వాత టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్, కొద్దిగా పసుపు వేసి బాగా వేపుకోవాలండి. బాగా వేయించుకున్న తర్వాత కారం పొడి కూడా వేసుకోవాలండి. మన పిల్లల తగ్గట్టుగా కారం అయితే వేసేసుకొని బాగా వేయించుకున్న తర్వాత నేనైతే పప్పుల పొడి ఉంటే పప్పుల పొడి వేసేసినానండి. ఇలాగానే కాదు, 2-3 రకాలుగా నేను చేస్తూ ఉంటానండి. పిల్లలకు ఇట్లా ఫ్రై లాగా చేస్తే పప్పుల పొడి వేస్తే బాగుంటుంది అనేసి ఇట్లా ఒక రకం చేస్తూ ఉంటానండి. ఇలాగా అని ఏం లేదు, మా పిల్లలు ఎలా తింటారో నేను అలాగానే చేస్తానండి. వాళ్ళు తినని రకం చేసేసి తినమంటే ఇబ్బంది కదండి. పిల్లలకు ఎలా ఇష్టమో అలానే చేసి పెడుతూ ఉంటానండి. నేనైతే అందరూ అంతేలేండి, పిల్లలకు ఏది ఇష్టంగా తింటారో వాళ్ళ పిల్లలు ఎలా తింటారో అలానే చేసి పెడతారు. ఒక తల్లిగా పిల్లల బాధ్యత అంత కదండి. పిల్లలు బాగా ఇష్టంగా తింటేనే వాళ్ళకు బాగా హ్యాపీ. వాళ్ళు ఎట్లా తింటారో అట్లే చేస్తారు. నేను కూడా అంతే అండి. ఇంకా పిల్లలకు లంచ్కి అయితే పెట్టేసినానండి. ఇంకా మరుసటి రోజు ఫ్రైడే వ్లాగ్ అండి. బయట అయితే ఊడ్చేసుకొని ఫ్రైడే కాబట్టి కంపల్సరీగా రంగు పొడి ఉంటుంది కదండి, పేడ రంగు కలర్ అయితే తెచ్చేసుకొని నేను ఇంటి వరకు మాత్రం బాగా అలికేసి ముగ్గు అయితే పెట్టేసుకుంటానండి. ముగ్గు ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఇంకా గడపమ్మను కూడా పూజించుకొని పసుపు కుంకుమ పూలు అన్నీ పెట్టేసి పూజించుకున్న తర్వాత ఇంట్లో కూడా పూజ అయితే చేసేసుకున్నానండి. లక్ష్మీదేవికి ఇష్టంగా పాలు అయితే పెట్టేసినానండి. లడ్డు ఉంటే లడ్డు కూడా పెట్టేసినాను నైవేద్యంగా. అమ్మవారికి పాలు అంటే చాలా ఇష్టము, అందుకనే ఈ విషయం తెలిసిన నుంచి నేను పాలైతే కంపల్సరీ పెడుతున్నానండి శుక్రవారము.
అమ్మవారికి ఇష్టం అనేసి లక్ష్మీదేవికి ఇంకంత మంచిగా ఇలా చేసేసుకొని అమ్మవారికి పూజ అయితే చేసేసుకున్నానండి. ఆడోళ్ళకు శుక్రవారం అంటే ఎంతో ఇష్టం కదండి, ఇష్టం అండి. ఇంకా ఫ్రైడే అందరు ఆడవాళ్ళకు ఫ్రైడే అంటే ఇష్టం లేండి. ఆ తర్వాత తులసమ్మ దగ్గర కూడా దీపం అయితే పెట్టేసుకున్నానండి. ఇంకా తర్వాత పిల్లలకు లంచ్ బాక్స్ కోసం అయితే పాలకూర రైస్ చేసినానండి. ఒకసారి వీడియోలో నా లాంగ్ వీడియోస్లో కూడా పోస్ట్ చేసినానండి. మా పిల్లలకు ఇలా రెడీ చేసి పెడతానని. ఇంకా లంచ్ బాక్స్ అయితే రెడీ చేసి లంచ్ బాక్స్లో అయితే పెట్టేసి నేనైతే తీసుకెళ్తున్నానండి. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ అండి.